పాటలో సినిమా పేరు, హీరో పేరు తప్ప ఏం లేదు. నాకైతే అల్లు అర్జున్ చేతికున్న వేళ్ళకి ఎన్ని రింగ్స్ ఉన్నాయో చూపించాడనిపించింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమాక్స్ బ్రో. ఇందాకే పుష్ప 2 నుంచి పుష్ప 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 అనే సాంగ్ రిలీజ్ అయిందన్నమాట. పాటలో సినిమా పేరు, హీరో పేరు తప్ప ఏం లేదు. అసలు లిరిక్స్ కూడా ఏం లేవు అందులో. సరే, ప్రోమోనే కదా, అసలు సాంగ్లో ఇంకా చాలా ఉంటుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ పుష్ప 1లో హీరోయిన్ పైన సాంగ్ ఉంటుంది, శ్రీవల్లి సాంగ్. హీరో పైన ఒక్క సాంగ్ కూడా ఉండదు పుష్ప 1లో. కానీ పుష్ప 2లో ఇప్పుడు హీరో పైన సాంగ్ క్రియేట్ చేశారని తెలుస్తుంది మనకి. పుష్పరాజ్ క్యారెక్టర్ పైన సాంగ్ ఉండబోతుంది ఇది. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ గారు చాలా డిఫరెంట్గా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తుంది. మొన్న టీజర్ రిలీజ్ చేస్తామన్నారు, టీజర్లో కనీసం ఒక డైలాగ్ కూడా లేకుండానే టీజర్ కట్ చేశారు. అండ్ ఇవాళ ఒక సాంగ్ ప్రోమో అన్నారు, సాంగ్లో అసలు ఒక లిరిక్ కూడా లేదు అండ్ ఒక డ్యాన్స్ మూమెంట్ కూడా లేదు. అండ్ లాస్ట్ సినిమాలో మనకి పుష్పలో శ్రీవల్లి సాంగ్లో ఇలా ఒక స్లో మోషన్ స్టెప్స్ ఉంటాయి కదా, అసలు వాస్తవానికి చెప్పుకోవాలనుకుంటే పుష్పలో అల్లు అర్జున్ ఎంత బెస్ట్ డాన్సర్ అయినా చెప్పుకోదగ్గ స్టెప్స్ అయితే ఎక్కువగా లేవు అని చెప్పుకోవచ్చు. సింపుల్ మేనరిజం స్టెప్స్ తోటే చాలా ఫేమ్ వచ్చేసింది ఆ సినిమాకి. ఈ సినిమాలో నాకు తెలిసి అల్లు అర్జున్ పెట్టి ఒక వీర లెవెల్లో డ్యాన్స్ వేపిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. చూడాలి. ఈ సినిమా ఫుల్ సాంగ్ May 1కి రిలీజ్ అవుతుందంట. ఈ ప్రోమో విన్నాక మీకే అనిపించిందో కింద కామెంట్లు వేసుకోండి. అండ్ ఈ సాంగ్ ప్రోమోలో అసలు పాట మ్యూజిక్ ఏమో కానీ నాకైతే అల్లు అర్జున్ చేతుకున్న వేళ్ళకి ఎన్ని రింగ్స్ ఉన్నాయో చూపించాడు అనిపించింది నాకు. ఎందుకంటే పాట మొత్తం ఆ ప్రోమో మొత్తం అది చేయే చూపించాడు అల్లు అర్జున్ది. దానికి ఉన్న రింగ్సే కనిపించాయి. May 1కి ఫుల్ సాంగ్ విని మళ్ళీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.